హలో స్టూడెంట్స్. సో ఈ వీడియోలో మనం ఇంపార్టెంట్ ప్లేసెస్ ఇన్ తెలంగాణ గురించి నేర్చుకోబోతున్నాం. సో ఫస్ట్ హైదరాబాద్ డిస్టిక్ వస్తే చార్మినార్ వచ్చేసి కులీ కుతుబ్ షా కట్టించిండు 1591లో. ఈ కులీ కుతుబ్ షాహీ డైనాసిటీకి చెందిన 5వ కింగ్. నెక్స్ట్ గోల్కొండ వచ్చేసి 945 నుంచి 970 మధ్యన కాకతీయాస్ కట్టించినారనమాట. ఈ గోల్కొండ చుట్టుపక్కల ఏరియాస్లో డైమండ్ మైన్స్కి చాలా ఫేమస్ అనమాట. ఈ ఇంపార్టెంట్ ఫేమస్ డైమండ్స్ అయిన ఈ కోహినూర్ కానీ, హోప్ కానీ, దర్యాయినూర్ కానీ, నష్కక్ ఇట్లాంటి డైమండ్స్ అన్నీ మనకు గోల్కొండ ప్రాంతంలోనే దొరికినాయి. సో నెక్స్ట్ హుస్సేన్ సాగర్ వచ్చేసి సూఫీ సెయింట్ హస్రత్ హుస్సేన్ ఇబ్రాహీం కులీ కుతుబ్ షాకి సజెస్ట్ చేస్తాడనమాట. హైదరాబాద్కి ఒక సోర్స్ ఆఫ్ డ్రింకింగ్ వాటర్ అనేది కావాలి, అందుకు ఈయన పేరు మీద హస్రత్ హుస్సేన్ పేరు మీద ఈ హుస్సేన్ సాగర్ అనేది 1562 సంవత్సరంలో కట్టించినారు. ఓకే. సో థర్డ్ కుతుబ్ షాహీ డైనాసిటీకి చెందిన ఇబ్రాహీం కులీ కుతుబ్ షా ఈ హుస్సేన్ సాగర్ని కట్టించిండు. తర్వాత ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ 1992న బుద్ధా స్టాచ్యూ పెడుతుంది. సో ఈ హుస్సేన్ సాగర్ చుట్టుపక్కల ఫేమస్ టూరిస్ట్ స్పాట్స్ ఉన్నాయి, లైక్ ట్యాంక్ బండ్, నెక్లెస్ రోడ్, ఎన్టీఆర్ గార్డెన్, సంజీవయ్య పార్క్, లుంబిని పార్క్, బిర్లా మందిర్, ఇవన్నీ టూరిస్ట్ స్పాట్లని డెవలప్ చేసినారు. సో ఈ హుస్సేన్ సాగర్ టోటల్ ఏరియా వచ్చేసి 5.7 స్క్వేర్ కిలోమీటర్స్. సో ఇదే హైదరాబాద్కి మెయిన్ సోర్స్ ఆఫ్ డ్రింకింగ్ వాటర్. నెక్స్ట్ సాలార్జంగ్ మ్యూజియం. సో ఇక్కడ సాలార్జంగ్ 3 ఈయన నవాబ్ మిర్ యూసఫ్ అలీ ఖాన్ బహదూర్. సో ఈయన చాలా ఐటమ్స్ని గ్యాదర్ చేసుకొని ఒక ప్లేస్లో పెట్టినాడు. సో ఆ ఐటమ్స్ని బేస్ చేసుకొని ఈ సాలార్జంగ్ మ్యూజియం అనేది కట్టినారనమాట. సో యాక్చువల్గా ఈ ఐటమ్స్ పైన సాలార్జంగ్ ఎస్టేట్ కమిటీ అనేది ఫామ్ అయింది. సో 1951లో సాలార్జంగ్ మ్యూజియం లాగా గవర్నమెంట్ అండర్టేక్ చేసుకొని కట్టించింది. జవహర్లాల్ నెహ్రూ ఉన్నప్పుడు సాలార్జంగ్ మ్యూజియంని కట్టించి ఈ మ్యూజియం స్టార్ట్ చేయడం జరిగింది. 1969న సాలార్జంగ్ మ్యూజియంని కట్టించారనమాట. ఓకే. సో ఈయన సాలార్జంగ్ 3 అయిన నవాబ్ మిర్ యూసఫ్ అలీ ఖాన్ బహదూర్, ఈయన ఐటమ్స్ అన్నీ ఈ మ్యూజియంలో ఉంటాయి. సో ఈయన గ్యాదర్ చేసిన ఐటమ్స్ లైక్ ఇంపార్టెంట్ పీసెస్ వచ్చేసి ఇలా ఔరంగజేబ్, నూర్జహాన్, జహాంగీర్ స్వార్డ్స్, కత్తులు ఉన్నాయి ఈ మ్యూజియంలో. మళ్ళీ రెబెక్కా మార్బుల్ స్టాచ్యూ ఒక ఫేమస్ మాస్టర్ పీస్. తర్వాత రాజా రవివర్మ పెయింటింగ్స్ ఉన్నాయి, డబుల్ స్టాచ్యూస్ ఉన్నాయి, టిప్పు సుల్తాన్కి సంబంధించిన కొన్ని వస్తువులు కూడా ఉన్నాయి. సో ఇట్లాంటి ఇంపార్టెంట్ వస్తువులన్నీ ఈయన గ్యాదర్ చేసిండు, అవి సాలార్జంగ్ మ్యూజియంలో పెట్టడం జరిగింది. నెక్స్ట్ ఇంపార్టెంట్ ప్లేస్ వచ్చేసి బిర్లా మందిర్ అప్పటి 1976 టైంలో ఆర్కే మఠ్, రామకృష్ణ మఠం ప్రెసిడెంట్ అయిన స్వామి రంగనాథనంద ఈయన కట్టించినమాట. ఈయనకి స్పాన్సర్ చేసింది బిర్లాస్. సో ఈ బిర్లా మందిర్ అనేది ఒక 10 సంవత్సరాల వరకు కట్టడం జరిగింది. ఈ బిర్లా మందిర్ తర్వాతనే మన కంట్రీ వైడ్లో చాలా బిర్లా మందిర్స్ కట్టాలి అనేసి బిర్లాస్ అందరు కలిసి కట్టించారనమాట. చాలా బిర్లా మందిర్స్ ఉన్నాయి ఓవరాల్ కంట్రీ వైడ్లో. నెక్స్ట్ చౌమహల్లా ప్యాలెస్. సో చౌమహల్లా ప్యాలెస్ అనేది 1857 నుంచి 1869 వరకు 45 ఎకర్స్ల నిజామ్స్ కట్టించినారు. ఈ చౌమహల్లా ప్యాలెస్లో మొత్తం 4 బిల్డింగ్స్ ఉంటాయి. సో అందులో ఒకటి వచ్చేసి తహినియత్ మహల్, నెక్స్ట్ మహాతబ్ మహల్, అఫ్జల్ మహల్, అబ్తబ్ మహల్, ఇవన్నీ 4 మహల్స్ని చౌమహల్లా ప్యాలెస్ అని అంటారు. సో ఇది 2010లో యునెస్కో కల్చరల్ హెరిటేజ్ కన్స్ట్రక్షన్ లాగా గుర్తింపు చెందింది. నెక్స్ట్ వచ్చేసి మక్కా మసీద్. ఈ మక్కా మసీద్ అనేది ఓవరాల్ ఇండియాలో అతిపెద్ద మసీద్, ఇంకా ఓల్డెస్ట్ మసీద్ అని కూడా మనం చెప్పొచ్చు. దీనిని 5th కుతుబ్ షాహీ డైనాసిటీకి చెందిన ఆయన కులీ కుతుబ్ షా అనే కింగ్ కట్టించినాడు. స్టార్ట్ చేయడం కులీ కుతుబ్ షా స్టార్ట్ చేసిండు.
కానీ మొత్తం కంప్లీట్ చేసింది మాత్రం ఔరంగజేబ్ అనమాట. 1694లో కంప్లీట్ చేసినారు. నెక్స్ట్ ఫలక్నామా ప్యాలెస్. ఫలక్నామా ప్యాలెస్ అనేది అప్పటి హైదరాబాద్ ప్రైమ్ మినిస్టర్ అయిన నవాబ్ వికల్ ఉల్ ఉమ్రా అనేటైన 1893లో కన్స్ట్రక్ట్ చేసిండు. దీన్ని ఓనర్షిప్ పొందింది మిర్ మహబూబ్ అలీ ఖాన్. ఈయన 6th నిజాం అనమాట. 1987లో దీని ఓనర్షిప్ ఈయనకు వచ్చింది. సో ఈ కన్స్ట్రక్షన్ అనేది 1884లో స్టార్ట్ చేసినారు. తర్వాత 1893లో కన్స్ట్రక్ట్ చేసేసినారు. ఓవరాల్గా దీని ఏరియా వచ్చేసి 32 ఎకర్ ల్యాండ్లో దీన్ని కట్టినారు. నెక్స్ట్ వచ్చేసి నెహ్రూ జూలాజికల్ పార్క్. ఇది మొత్తం 380 ఎకర్స్ విస్తీర్ణం కలిగింది. జీవో నంబర్ 247 నుంచి దీన్ని ఎస్టాబ్లిష్ చేసిరు అనమాట. 1959లో ఎస్టాబ్లిష్ చేసినారు. ఒక 4 సంవత్సరాల తర్వాత దీన్ని పబ్లిక్ విజిటింగ్కి ఓపెన్ చేసినారు. సో ఇది ఇప్పుడు ప్రజెంట్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అండర్లో పనిచేస్తుంది. ఈ పార్కులో ఓవరాల్గా 1500 స్పీషీస్, బర్డ్స్, రెప్టైల్స్ ఇవన్నీ ఉన్నాయి. నెక్స్ట్ వచ్చేసి కుతుబ్ షాహీ టాంబ్స్. సో కుతుబ్ షాహీ టాంబ్స్ అంటే ఈ కుతుబ్ షాహీ డైనాసిటీకి చెందిన 7 కింగుల సమాధులు ఈ 7 టాంబ్స్ అనమాట. ఇది గోల్కొండ ఫోర్ట్ దగ్గరలోనే ఉంటుంది. నెక్స్ట్ లుంబిని పార్క్. లుంబిని పార్క్ అనేది హుస్సేన్ సాగర్ ఒడ్డున కట్టినారు 1994లో. ఇది విస్తీర్ణం వచ్చేసి 7.5 ఎకర్స్. ఈ లుంబిని పార్క్ని మెయింటైన్ చేసేది బుద్ధ పూర్ణిమ ప్రాజెక్ట్ అథారిటీ. నెక్స్ట్ పైగా టాంబ్స్. పైగా టాంబ్స్ అంటే పైగా క్లాన్కి సంబంధించింది. అంటే ఈ నిజామ్స్ యొక్క క్లోజ్ రిలేటివ్స్ ఉంటారు కదా, వాళ్ళని పైగాస్ అంటారు. మనము ఫస్ట్ పార్ట్ చదివేటప్పుడు పైగా జాగీర్స్ అని వినే ఉంటాము. సో అదే అనమాట, నిజామ్స్ యొక్క క్లోజ్ రిలేటివ్స్ అయిన పైగాస్ సంబంధించినవి ఇవి. సో ఇది చార్మినార్ దగ్గరలో ఉన్న పిసల్బండ దగ్గర ఈ టాంబ్స్ ఉంటాయి. ఇది 200 years అగో ఈ టాంబ్స్ కట్టించినారనమాట. నెక్స్ట్ వచ్చేసి మిర్ అలాం ట్యాంక్. సో ఈ ట్యాంక్ అనేది ఇప్పుడు ప్రజెంట్ ఉన్న హిమాయత్ సాగర్, ఉస్మాన్ సాగర్ కంటే ఫస్ట్ ఈ ట్యాంక్ హైదరాబాద్లో ఉన్న జనాలకి డ్రింకింగ్ వాటర్ ప్రొవైడ్ చేయాలని ఈ ట్యాంక్ కట్టించారనమాట. సో సికందర్ జా 3rd నిజాం అయిన కట్టించిండు. 1804 నుంచి 1808 మధ్యలో ఇది కట్టించారనమాట. సో ఈ మిర్ అలాం ట్యాంక్ అనేది హైదరాబాద్ ప్రైమ్ మినిస్టర్ అయిన అప్పట్లో హైదరాబాద్ ప్రైమ్ మినిస్టర్ అయిన మిర్ అలాం బహదూర్ పేరు మీద ఈ ట్యాంక్ అనేది పెట్టిరు. నెక్స్ట్ వచ్చేసి దుర్గం చెరువు. దుర్గం చెరువుని సీక్రెట్ లేక్ అని కూడా అంటాము. సో ఇది కుతుబ్ షాహీ టైంలో ఇంపార్టెంట్ సోర్స్ ఆఫ్ డ్రింకింగ్ వాటర్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఉజ్జయిన్ మహాకాళి టెంపుల్. సో ఒక మిలిటరీ వ్యక్తి సురిటి అప్పయ్య అనేటైన 1815లో అక్కడ ఉన్న ప్రజలందరూ కొలరా బారిన పడి చనిపోతూ ఉంటే అక్కడ ఉన్న అమ్మవారికి మొక్కుకుంటాడనమాట. మొక్కుకున్నప్పుడు అది ఆయన విష్ కొలరా అంతా తగ్గిపోతుంది. ఆయన విష్ తీరినందుకు ఆయన గుడి కట్టిస్తూ అంటాడు. ఆ గుడే ఉజ్జయిన్ మహంకాళి టెంపుల్. ఇది ఇప్పుడు ప్రజెంట్ బోనాలు ఫెస్టివల్కి సెంటర్ ఆఫ్ అట్రాక్షన్. నెక్స్ట్ ఆదిలాబాద్ డిస్టిక్ గురించి నేర్చుకుందాం. సో ఆదిలాబాద్ డిస్టిక్లో నిర్మల్ ఫోర్ట్ అనేది ఉంది. దీన్ని షాంగార్ ఫోర్ట్ అని కూడా అంటారు. నెక్స్ట్ కుంతల వాటర్ ఫాల్స్ కూడా ఉంది. ఈ కుంతల వాటర్ ఫాల్స్లో వాటర్ వచ్చేసి 45 meters హైట్ నుంచి కింద పడుతుంది. నెక్స్ట్ బాసరా ఓవరాల్ ఇండియాలో మనకి సరస్వతి టెంపుల్స్ 2 ఉన్నాయి. ఒకటి శ్రీనగర్లో ఉంది, జమ్మూ అండ్ కాశ్మీర్లో. ఇంకొకటి బాసరా దగ్గర ఉంది. బాసరా అనేది గోదావరి నది తీరాన ఉంటుంది. నెక్స్ట్ కరీంనగర్ డిస్టిక్లో ఉన్న ప్లేసెస్ గురించి చూద్దాం. ఫస్ట్ వచ్చేసి రాజరాజేశ్వర టెంపుల్. దీన్ని వేములవాడ అని కూడా అంటారు. సో ఈ టెంపుల్ని చాళుక్యాస్ 750 నుంచి 930 ADలో మధ్యన కట్టిరనమాట. నెక్స్ట్ కాళేశ్వరం అంతకుముందు మనము రివర్స్ గురించి చదివినప్పుడు గోదావరి ప్రాణహిత పాయింట్లో కాళేశ్వరం డ్యామ్ అనేది కట్టినారన్నాం కదా. సో ఆ కాళేశ్వరం ఇది. సో ఇక్కడ దేవుడు రెండు లింగాస్ ఫామ్లో ఉంటాడనమాట. సో గోదావరి, ప్రాణహిత, సరస్వతి మీట్ అయిన చోట కాళేశ్వరం అనే గుడి ఉంది. నెక్స్ట్ వచ్చేసి కొండగట్టు హనుమాన్ టెంపుల్. ఇది 300 సంవత్సరాల ముందే కట్టించినారనమాట. నెక్స్ట్ వచ్చేసి ఎలగండల ఫోర్ట్. సో ఇది కాకతీయాస్ కట్టించినారు. ఎలగండల వాళ్ళకి ఎలగండ ఏరియాకి సంబంధించి
కాకతీయాస్ ఈ ఈ ఫోర్ట్ని కట్టించినారు. సో ఇది నిజామ్స్, మొఘల్స్, కుతుబ్ షాహీస్ వీళ్ళందరూ వాడినారనమాట. నెక్స్ట్ ధూళికట్ట అనేది శతవాహన పీరియడ్ అప్పుడు కట్టించినారు. ఇది అంతా ఫేమస్ కాకపోతుండే, కానీ 1975లో ఇక్కడ ఒక బుద్ధిస్ట్ పిల్లర్ అనేది మనకి ఆర్కియాలజిస్ట్ కనుగొన్నారు. అప్పటి నుంచి ఈ ధూళికట్ట అనేది ఫేమస్. నెక్స్ట్ కోటిలింగాల అనేది అప్పట్లో ఇది అస్మక జనపద క్యాపిటల్ ఉంటుండే కోటిలింగాల. సో ఈ అస్మక జనపద అనేది 16 జనపదాస్లో ఒకటి. ఇది గోదావరి నది తీరాన ఉంది. నెక్స్ట్ ఖమ్మం డిస్టిక్ వచ్చేస్తే ఇంపార్టెంట్ వచ్చేసి భద్రాచలంని కన్స్ట్రక్ట్ చేసింది కంచర్ల గోపన్న. ఇప్పటికి 370 సంవత్సరాల ముందు దీన్ని కన్స్ట్రక్ట్ చేసినారు. సో ఇక్కడ రాముడు సీత ఉన్న చోటుని పర్ణశాల అని అంటాం. సో ప్రతి సీతారాముల కళ్యాణం అప్పుడు నిజామ్స్ గిఫ్ట్లు ఇంకా పర్ల్స్ తలంబ్రాల కింద ఇస్తుండే అనమాట. నెక్స్ట్ వచ్చేసి కిన్నెరసాని డ్యామ్ వచ్చేసి మంచి విజిటింగ్ ప్లేస్. సో ఇది కిన్నెరసాని రివర్ పైన ఉంది. మహబూబ్ నగర్ డిస్టిక్కి సంబంధిస్తే ఫస్ట్ పిల్లల మర్రి చెట్టు అనేది ఒక మర్రి చెట్టు. ఈ మర్రి చెట్టు 3 ఎకరాల విస్తీర్ణంలో ఉంది. ఇది 800 సంవత్సరాల ఓల్డ్ మర్రి చెట్టు అనమాట. నెక్స్ట్ మల్లెల తీర్థం వాటర్ ఫాల్ ఇది. నెక్స్ట్ వచ్చేసి అలంపూర్ అనేది ఈ కృష్ణా తుంగభద్ర మీట్ అయిన ప్లేస్ అలంపూర్ అనమాట. ఇది ఇక్కడ ఏంటిదంటే నవబ్రహ్మ టెంపుల్ అనేది ఫేమస్. ఈ టెంపుల్స్ చాళుక్యాస్ కట్టించినారు. తర్వాత జోగులాంబ టెంపుల్, ఇది 18 శక్తిపీఠాలలో ఒక శక్తిపీఠం ఇది. కాకపోతే బామని సుల్తానీస్ 14th సెంచరీలో ఈ జోగులాంబ టెంపుల్ని మొత్తం ఇరగొట్టేస్తారనమాట. తర్వాత 2005లో ఇది మళ్ళీ రినోవేట్ చేసినారు. నెక్స్ట్ గద్వాల్ ఫోర్ట్ కట్టించినది పెద్ద సోమ భూపాల అనమాట. 1662లో కట్టించిండు. సో గద్వాల్ అంటే గద ప్లస్ వాలము. గద అనే ఒక వెపన్, ఇంకా వాలము ఇట్లా రాడ్ లాగా ఉంటుంది. సో ఈ 2 వెపన్స్ కలిగిన ఫోర్ట్ అనేసి గద్వాల్ ఫోర్ట్ అని పేరు పెట్టినారనమాట. నెక్స్ట్ జూరాల ప్రాజెక్టు, ఇది కృష్ణా రివర్ పైన ఉంది. నెక్స్ట్ కోయిల్ సాగర్, ఇది వచ్చేసి ఇది ఆ చుట్టుప్రక్కల ప్రాంతానికి ఒక సోర్స్ ఆఫ్ వాటర్. నెక్స్ట్ వనపర్తి వచ్చేసి ఇది వనపర్తి ఎస్టేట్ ఉంటుండే. సో కుతుబ్ షాహీ టైం పీరియడ్లో ఆ వనపర్తి ఎస్టేట్ రూలర్ మంచి ఫ్రెండ్లీ రిలేషన్స్ మెయింటైన్ చేసిండు. తర్వాత నిజాం టైంలో ఈయన సుబేదార్ అయినాడు అనమాట. సో కాకతీయాస్ తర్వాత వనపర్తి ఎస్టేట్ని కాపాడుకోవడానికి కుతుబ్ షాహీస్తో ఫ్రెండ్షిప్ చేసిండు. నిజామ్స్ కింద జుబేదార్ లాగా కూడా పనిచేసిండు. నెక్స్ట్ మెదక్ డిస్టిక్కి సంబంధించి ప్లేసెస్ వచ్చేసి సింగూరు ప్రాజెక్టు, ఇది మంజీరా రివర్ పైన కట్టినారు. మెదక్ చర్చ్, ఇది ఏషియాలోనే అతిపెద్ద చర్చ్. సో ఇక్కడ శంకుస్థాపన చేసింది వచ్చేసి చార్ల్స్ వాల్కర్ 1914లో చేసిండు. మొత్తం కంప్లీట్ అయ్యే వరకు 1994లో అయిందనమాట. నల్గొండ డిస్టిక్కి సంబంధించిన ప్లేసెస్ వచ్చేసి నాగార్జున సాగర్. సో 1955 నుంచి 67 వరకు దీని కన్స్ట్రక్షన్ అయింది. సో మొత్తంగా 5 నల్గొండ, ఖమ్మం, తెలంగాణ, గుంటూరు, ప్రకాశం, కృష్ణా, వెస్ట్ గోదావరి 7 డిస్టిక్ల కంటే ఎక్కువ డిస్టిక్లకి ఇది వాటర్ ప్రొవైడ్ చేస్తుంది. నెక్స్ట్ వచ్చేసి నందికొండ వచ్చేసి నాగార్జున సాగర్ రిజర్వాయర్ నడిబొడ్డున ఉంటుంది అనమాట. ఈ ఏరియాని ఇక్ష్వాకు కింగ్స్ రూల్ చేసినారు. నెక్స్ట్ ఇంపార్టెంట్ ప్లేస్ వచ్చేసి భువనగిరిని త్రిభువనగిరి అని కూడా అంటారు. దీన్ని కట్టించింది వెస్టర్న్ చాళుక్య కింగ్ అయిన త్రిభువనమల్ల విక్రమాదిత్య. సో ఇది ఒకటే స్టోన్ పైన మొత్తం ఫోర్ట్ని కట్టించారు, అందుకే దీన్ని మోనోలిథిక్ రాక్ అంటారు. సో 15th సెంచరీలో బామని సుల్తాన్లు ఫోర్ట్ లాగా వాడినారు. తర్వాత కుతుబ్ షాహీస్ వచ్చేసి జైల్ లాగా వాడుకున్నారు అనమాట. నెక్స్ట్ వచ్చేసి యాదగిరిగుట్ట వచ్చేసి ఒక ఫిల్గ్రిమ్ సైట్. నెక్స్ట్ కొలనుపాక వచ్చేసి జైన్ టెంపుల్ అనమాట. 2000 సంవత్సరాల ముందు కట్టినది ఈ టెంపుల్.
సో ఎవరైతే జైన్ మతంకి సంబంధించిన వాళ్ళు ఉన్నారో వాళ్ళ ఫస్ట్ గురువు, జైన్ గురువు, ఈయనని తీర్థంకర అని కూడా అంటారు. ఫస్ట్ తీర్థంకర అయిన ఆదినాథ్ భగవాన్ లేదా రిషభదేవుణ్ణి మొక్కుకుంటారు. ఎవరైతే జైన మతస్థులు కాకుండా వేరే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు ఈ రిషభదేవుణ్ణి మాణిక్యదేవ అని కొలుచుకుంటారనమాట. ఇది కొలనుపాక టెంపుల్ స్పెషాలిటీ. ఇది 2000 years ముందు కట్టించినారు. నెక్స్ట్ నిజామాబాద్ డిస్టిక్కి వస్తే నిజామాబాద్ ఫోర్ట్ వచ్చేసి 10వ శతాబ్దంలో రాష్ట్రకూటాస్ దీన్ని కట్టించినారు. తర్వాత నిజామ్స్ వచ్చి దీన్ని కొంచెం రెనోవేట్ చేసుకున్నారు. 1311లో అల్లావుద్దీన్ ఖిల్జీ దీన్ని ఆక్యుపై చేసుకున్నాడు. దాని తర్వాత కుతుబ్ షాహీస్ వచ్చినారు. దాని తర్వాత అసఫ్ జాహీస్ వచ్చిర్రు. నెక్స్ట్ అలీ సాగర్ రిజర్వాయరు, ఇది నిజామ్స్ కట్టించినారు. దీని చుట్టుపక్కల, ఈ రిజర్వాయర్ చుట్టుపక్కల ప్రాంతంలో ఒక డియర్ పార్క్ కూడా ఎస్టాబ్లిష్ చేసిర్రు. నెక్స్ట్ శ్రీరామ్ సాగర్ రిజర్వాయర్. సో దీన్ని పోచంపాడు ప్రాజెక్ట్ అని కూడా అంటారు. సో దీని మెయిన్ ఉద్దేశం ఏంటి అంటే ఈ రిజర్వాయర్ వల్ల కరీంనగర్, వరంగల్, ఆదిలాబాద్, నల్గొండ, ఖమ్మం డిస్ట్రిక్ట్స్కి వాటర్ సరఫరా చేయడం. సో ఈ ప్రాజెక్ట్ని, ఈ రిజర్వాయర్ని కిష్టపురం డ్యామ్ అని కూడా అంటారు. సో ఇది గోదావరి రివర్ పైన ఉంది. నెక్స్ట్ నిజాం సాగర్ డ్యాము, ఇది వచ్చేసి 1923 నుంచి 31 మధ్యలో కట్టించింది మిర్ ఉస్మాన్ అలీ ఖాన్. తర్వాత రంగారెడ్డి డిస్టిక్ వస్తే చిలుకూరు బాలాజీ టెంపుల్, దీన్ని కట్టించింది అక్కన్న మాదన్న 400 సంవత్సరాల ముందు. నెక్స్ట్ కీసరగుట్టలో ఇక్కడ రావణుణ్ణి చంపినందుకు రాముడు వచ్చి శివలింగంని ప్రతిష్ఠించినట్టు ఒక కథ ఉంది. సో అందుకు ఈ కీసరగుట్ట అనేది ఫేమస్. నెక్స్ట్ అనంత పద్మనాభి స్వామి టెంపుల్, ఇది వికారాబాద్లో ఉంది. సో అనంతగిరి హిల్స్ దగ్గర ఉంది. ఈ టెంపుల్ దగ్గర మనకి మూసీ బర్త్ ప్లేస్ అనేది ఉంది, అనంతగిరి హిల్స్ దగ్గర. నెక్స్ట్ ఉస్మాన్ సాగర్ వచ్చేసి 1920లో మూసీ రివర్ పైన హైదరాబాద్కి ఫ్లడ్స్ రాకుండా ఈ ఉస్మాన్ సాగర్ అనేది కట్టించినారు. సో ఇది సోర్స్ ఆఫ్ డ్రింకింగ్ వాటర్ లాగా కూడా పనికొస్తుంది. నెక్స్ట్ హిమాయత్ సాగర్ అనేది ఒక ఆర్టిఫిషియల్ లేక్ అనమాట. 7th నిజాం యొక్క చిన్న కొడుకు అయిన హిమాయత్ అలీ ఖాన్ పేరు పైన ఈ హిమాయత్ సాగర్ అని వచ్చింది. 1927లో కట్టించారు. సో ఫస్ట్ ఉస్మాన్ సాగర్ కట్టించారు, దాని తర్వాత హిమాయత్ సాగర్ కట్టించినారు. నెక్స్ట్ షామీర్పేట్ లేక్, ఇది నిజాం రూల్ అప్పుడు ఇది కన్స్ట్రక్ట్ చేసినారు. నెక్స్ట్ మృగవని నేషనల్ పార్క్, మనం చిలుకూరుకి వెళ్తున్నప్పుడు ఆ దారిలోనే ఇది ఉంటుంది. 850 acres స్ప్రెడ్ అయి ఉంది ఈ నేషనల్ పార్క్. ఓవరాల్గా 600 స్పీషీస్ ఉంటాయి ఇందులో. నెక్స్ట్ వరంగల్కి వస్తే వరంగల్లో రామప్ప టెంపుల్ వచ్చేసి రేచల్ల రుద్రన్న, ఈయన కాకతీయాస్ యొక్క మిలిటరీ కమాండరు. ఈయన 1213లో ఈ రామప్ప గుడిని కట్టించింది. ఇక్కడ రామప్ప టెంపుల్ని చెక్కింది రామప్ప అనే ఆయన. సో ఆయన పేరు మీద ఈ రామప్ప టెంపుల్ అనేది వచ్చింది. టోటల్గా దీని స్పెషాలిటీ ఏంటంటే రామప్ప టెంపుల్ దగ్గర స్టోన్ మొత్తం బ్లాక్ స్టోను, ఇంకా అక్కడ ఉన్న ఇటుకలు వచ్చేసి నీళ్ళల్లో తేలియాడే ఇటుకలు అనమాట. అందుకు దీనికి వరల్డ్ హెరిటేజ్ సైట్ ప్లేస్ కూడా వచ్చింది. నెక్స్ట్ 1000 Pillar టెంపుల్, ఇది కట్టించింది రుద్రదేవుడు, కాకతీయ కింగ్ అనమాట. 1163 సంవత్సరంన ఈ 1000 Pillar టెంపుల్ 1000 స్తంభాల గుడిని కట్టించారు. ఇది కూడా ఒక యునెస్కో హెరిటేజ్ సైట్. నెక్స్ట్ వరంగల్ ఫోర్ట్ అనేది గణపతి దేవ కట్టించినాడు. సో ఈయన హన్మకొండ నుంచి ఓరుగల్లు ఆయన క్యాపిటల్ చేంజ్ చేసినప్పుడు ఇది కట్టించిండు. సో వరంగల్ ఫోర్టులో మనకి ఆర్చ్ ఫేమస్ అనమాట. సో ఆ ఆర్చ్ని మనం గవర్నమెంట్ సింబల్ లాగా కూడా తీసుకున్నాం. నెక్స్ట్ భద్రకాళి టెంపుల్ వచ్చేసి 625 AD అప్పుడు పులకేశన్ II చాళుక్యన్ కింగ్ కట్టించినాడు. సో వెంగి రాజుల పైన విజయం గెలిచినందుకు ఈయన భద్రకాళి టెంపుల్ కట్టిస్తాడు పులకేశన్ II. నెక్స్ట్ పాకాల లేక్ కట్టించింది గణపతి దేవ, కాకతీయుల రాజైన గణపతి దేవ 1213 ADలో కట్టించిండు. నెక్స్ట్ లక్నవరం లేక్, ఇది కాకతీయ టైంలో ఇది వాటర్ వాడుకోవడానికి ఒక ఇంపార్టెంట్ సోర్స్ అనమాట. సో ఇది మొత్తానికి ఇంపార్టెంట్ ప్లేసెస్.